నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే కవిత ఇష్యూ నడుస్తా ఉంది, కవిత అటు కాంగ్రెస్ లోకి వెళ్ళబోతుందని చెప్పేసి, లేదు బీజేపీలోకి వెళ్ళబోతుందని చెప్పేసి, ఇట్లాంటి రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. ఏదైతే 6 లెటర్లు అయితే రాసిన వాళ్ళ నాన్నకి ఎందుకు రాయాల్సి వచ్చింది, మరి నిజంగా కవితని రాసి ఎవరు లీక్ చేశారని చెప్పేసి కూడా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఏం చెప్తారు కవిత పైన అభిప్రాయం ఏంటంటే, పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయింది ఇష్యూ పైన. మిగతా మొత్తం ఇటు ఏదైతే ప్రజా సంబంధించిన సమస్యలని పక్కకు పెట్టి, ఇటు న్యూస్ పేపర్లు కావచ్చు, ఇటు రిపోర్ట్లు మొత్తం దీనిపైన ఏగబడతా ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? దీని మీద నేను రాత్రి ఒక వీడియో చేసిన, అందులో స్పష్టంగా పేర్కొన్న ఏంటంటే, అసలు ఈయన వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తుండ్రు అనేది ఒకటి. కల్వకుంట్ల కవిత, మా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి 2010లో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక కంపెనీ పెట్టింది. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇద్దరు అందులో డైరెక్టర్స్. అందులో సుజన ఇలా బామ్మడి డైరెక్టర్, కవిత బినామీ మందుల అని విందుల మందుల అని ఒక ఆమె. వీళ్ళిద్దరు కూడా అందులో డైరెక్టర్స్. నాకు డాక్యుమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి నన్ను సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం కూడా ఈ కంపెనీ. ఎందుకంటే ఈ కంపెనీ నా పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రోజులు నేను బయట పెట్టాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పడిపోతుందని నేను పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రోజులు ఆ డాక్యుమెంట్ నా దగ్గర పెట్టుకున్నా. పిసిసి ప్రెసిడెంట్ అయ్యి సీఎం అయిన తర్వాత, సీఎం కౌంటింగ్ అయ్యే ముందు అది బయటకు చూపించిన. అంటే 3వ తారీఖు డిసెంబర్ 3, 2023 కౌంటింగ్ అయితే 1వ తారీఖు ప్రెస్ మీట్ లా బయట పెట్టిన. సీఎం చేయదు, చాలా డేంజర్ ఉంటుంది. ఇవాళ మొన్న 3 రోజులు ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ కోసము ప్రయత్నం చేసిండు. అపాయింట్మెంట్ దొరకలే. అదే 3వ రోజు మహేష్ కుమార్ గౌడ్కు ఆయన ఫ్యామిలీకి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఫోటోనే దిగింది. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిండు ముఖ్యమంత్రి. కానీ మహేష్ కుమార్ అంటే పెద్ద లీడర్ అని కాదు, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలను బాగా కాపాడుకుంటుందని కాదు, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఇక్కడ పెంచుతుందని కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన కలిసిండు అంతే. ఈయన నన్ను కలిసినా నేను పెద్ద 6 ప్యాక్ అని చూపించే అవసరం లేదు. ఒక మెసేజ్ ఏమి ఇచ్చింది రాహుల్ గాంధీ అంటే, మాకు ప్రభుత్వం కంటే పార్టీ ఎక్కువ అనేది ఇచ్చాడు. నీ సీఎం బిఎం ని మన్ని మట్టబెట్టి పెట్టుకోరా భయ్, మాకు పార్టీ ఇంపార్టెంట్ అని సిగ్నల్ ఇయనికే మహేష్ కుమార్ గారు అపాయింట్మెంట్ ఇచ్చిన, అంతకు మించి ఏం లేదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి మార్చే ఆలోచనల కొంతమంది పెద్దలను, కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు కేసీఆర్ ను కలిసింది అనేది, అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అది నాకు తెలియదు. కాకపోతే కలిసిన తర్వాతనే కవిత యొక్క లెటర్ పోవడం, కవిత లెటర్ పోయిన తర్వాత కేసీఆర్ కు కాళేశ్వరం మీద ఎంక్వైరీకి రమ్మనడం, దాని తర్వాత కేటీఆర్ కు ఏసీబీకి రావడం, ఇవన్నీ ఒక్కటేసారి ఇవన్నీ కూడా ఒకటి. ఇది అంటే తెలంగాణ మేధావులు ఎక్కడాక వాళ్ళకంతా ఇప్పుడు తెలంగాణ మేధావులు బఠానీ అంత మెదడుతోనే ఆలోచిస్తారు, అసలు ఒరిజినల్ ఫ్యాక్ట్స్ బయటికి లేకుండా. ఇదైంది. మరి ఇదే సందర్భంలో ఒకటేసారి ఈటల రాజేందర్, ఇవన్నిటికి లింక్ ఉన్నది రాజకీయం. ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిట్టాల్సి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్ గా రాహుల్ మన మెయిన్ గా రేవంత్ రెడ్డి మీద కోపం ఎందుకనంటే, అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ కేసులా వారికి షార్ట్ షీట్ వచ్చింది. షార్ట్ షీట్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు జపాన్ కార్యక్రమం రద్దు చేసుకొని హుటాహుటిన ఢిల్లీకి రావాలి, లేకుంటే తెలంగాణ ఒక ముఖ్యమంత్రిగా ఒక ధర్నాల పాల్గొనాలి, మాకు మద్దతుగా నిలవాడాలి, కానీ నిలవాలే ఆ దుర్మార్గుడు అనేది ఒక ఆలోచన. రెండోది, కనీసం ట్వీట్ కూడా పెట్టలే. అసోంటిది ఒకటేసారి నేషనల్ హెరాల్డ్ కేసులా రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? ఒకటి. రేవంత్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ రేవంత్ రెడ్డి పేరు రాగానే ఈటల రాజేందర్ అంటే ఎందుకు ఈయన మీద విడుచుకుపడాలి? ఈ రెండు ఒకటేసారి ఎందుకు వచ్చింది అంటే, పెహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత బీజేపీ గ్రాఫ్, అంటే అప్పటిదాకా జాతి మొత్తం ఒక తాటిపైన ఉన్నది బీజేపీకి మద్దతుగా, అంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా, సైనికులకు మద్దతుగా ఉండే. ఈయన తుపాకులు పట్టుకుపోయి అక్కడ కాల్చి వస్తారు అనుకుంటే పోయి సీజ్ ఫైర్ చేసుకొని వచ్చింది. సీజ్ ఫైర్ చేసుకొని వచ్చినాక జాతీయ స్థాయిలో బీజేపీ నరేంద్ర మోడీ గ్రాఫ్ అమాంతంగా కింది పడిపోయింది. రేవంత్ రెడ్డి అంతకు ముందు అంటే ఈ సీజ్ ఫైర్ కాకముందు ఒక ర్యాలీ కూడా తీసిండు సెక్రటరియట్కి వెళ్ళి ఐమాక్స్ దాకా.
నరేంద్ర మోడీకి మద్దతుగా. అంటే ఇక కాంగ్రెస్ అయిపోయింది, వీళ్ళిద్దరు తల్లి కొడుకులు జైలుకు పోతారు, ఇక నేను నరేంద్ర మోడీతోనే పోతా అనే టైప్ లో ర్యాలీ తీసిండు. సీజ్ ఫైర్ అయ్యే వరకు ఆ గ్రాఫ్ పడిపోయింది. ఆ గ్రాఫ్ పడిపోగానే ఇమీడియట్ గా ఈయన ఏం చేసిండు, యూటర్న్ తీసుకున్నాడు. నేషనల్ హెలాల్ కేసులో బడే బాయ్కి చెప్పి నా పేరు కూడా పెట్టమన్నాడు, పెట్టించుకున్నాడు. బీజేపీతో తిట్టించుకున్నాడు. చూసినావా, నాకు బీజేపీకి యుద్ధం నడుస్తుంది, నన్ను ఇష్టం వచ్చినట్టు తీరుతుండ్రు వాళ్ళు, టార్గెట్ చేసిందని చెప్పి. అట్లా ఒక తర్వాత ఒక సంఘటన అన్ని ఒకటే దగ్గర. ఇవన్నీ ఈయననే తెలియగలడు అనుకుంటే ఎట్లా? అధిష్టానం ఎంతకంటే పెద్ద రాజకీయాలు చేసిన వాళ్ళు, ఎంతకంటే నాలెడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళకు దొరికిపోయింది. దొరికిపోయి ఇక గుంటనక్క దొరికినట్టు దొరికి అమ్మ మాతోనే గేమ్స్ ఆడతావురా అంటే పక్కన పెట్టిండ్రు. ఒరిజినల్ స్టోరీ దీని వెనక అంతా ఉన్న డ్రామా ఇది. ఇదంతా కవిత వెనక గాని బీజేపీ వెనక గాని ఈ రేవంత్ రెడ్డి అంటే ఎవరికి లాయల్ కాదు. కాంగ్రెస్ పార్టీకి లాయల్ కాదు, గాంధీ ఫ్యామిలీకి లాయల్ కాదు, బీజేపీకి లాయల్ కాదు, టీడీపీకి లాయల్ కాదు, ఎవరికి లాయల్ కాదు. కాబట్టి ఆయన అంతా ఈ డ్రామా మొత్తం ఆడిపిస్తుంది దీనికోసం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నట్టు అయిపోతుంది ఇందులో, లైక్ కవిత బీఆర్ఎస్ అన్యాయం చేస్తున్నా అంటే ఇదే అనుకోవచ్చాను ఇందులో. నీకు వీళ్ళిద్దరు కామన్ పాయింట్ చెప్తా. రేవంత్ అనేటువంటి టీడీపీని చంపేసిండు, ఇలా కాంగ్రెస్ ను చంపుతుండు. అదే మీద కవిత అనేట ఆమె, కవిత వల్లనే ఎక్కువ శాతము బీఆర్ఎస్ నష్టపోయింది. బీఆర్ఎస్ ను చంపేసింది ఆమెనే 2023లో. అదే ఇద్దరు కామన్ పాయింట్ అంటే ఇద్దరు కూడా డిస్ట్రక్టర్స్, కన్స్ట్రక్టర్స్ కాదు. కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు డిస్ట్రక్షన్స్, వ్యాపార పార్ట్నర్స్ వీళ్ళు. నీకు ఎక్కడ కూడా వీళ్ళు ఇద్దరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంటది. ఇదంతా ఒక ముఠ. కాబట్టి వీళ్ళు రాజకీయంగా తెలంగాణలో రేపు రేవంత్ రెడ్డి అనేటువంటి నిలబడి ఒక డిపాజిట్ రాదు, కవిత ఎక్కడికి వెళ్ళి పోటీ చేసినా ఆమె కూడా డిపాజిట్ రాదు. ఎక్కువ ఊహించుకుంటున్నారు కదా, అంతేం లేదు. ఆమె జైలుకు పోయింది, రేవంత్ రెడ్డి జైలుకు పోయింది, దొంగతనం కేసులున్నాయి, కామన్ పాయింట్స్. ఆమె పోయింది దొంగ కేసులున్నాయి. అంటే ఆమె దొంగ సారా కేసులు ఆమె పోయింది. దొంగ కేసులలో ఓటుకు నోట్లో ఈయనకు జైలుకు పోయారు. కాబట్టి వీళ్ళందరిద్దరు కూడా అన్ని చాలా కామన్ పాయింట్స్ వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తెలంగాణ రాజకీయాలు వీళ్ళు ఉంటే తెలంగాణ భ్రష్టు పట్టుపోవడం దాత వాళ్ళ కేసులో ప్రతి ఓటు రాష్ట్రానికి ద్రోహం చేయడం అవుతారు రేపొద్దున. కాబట్టి ఇసొంటోళ్ళను రాజకీయాలు అసలు రానియద్దు, పక్కన పెట్టాలి. వీళ్ళు పార్టీలు పెట్టినా ఏది పెట్టినా ఒక్క ఓటు కూడా వీళ్ళకి. అంటే కవిత రాసిన లెటర్ కూడా దీనిలో భాగమే అనుకోవచ్చాను. లెటర్ వెనక ఉన్నదే రేవంత్ రెడ్డి లెటర్ రాపించిండు. ఈ డ్రామా అంతా నడిచేది ఇది. వీళ్ళు ఎవ్వరు ఏమున్నా గానీ వీళ్ళు నమ్మకంగా ఒకరికొకరు లాయల్ గా ఈ టీం అంతా ఉంటది, అడికోర్ టీం అంతా లాయల్ గా ఉంటారు. కాబట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా బెయిల్ ఇప్పించింది రేవంత్ రెడ్డి, పెద్దలను ఒప్పించింది, ఇటీవల బీజేపీ నాయకులను ఒప్పించింది రేవంత్ రెడ్డి. కాబట్టి కవితకు దండుగా నిలబడ్డది వాళ్ళ కుటుంబం కంటే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీని ఒప్పించారని చెప్తా ఉన్నారు, కానీ బీజేపీకి రేవంత్ రెడ్డి సంబంధం ఏంటి? మళ్ళీ ఆయన చెప్పిండు ఈటరాయని తిట్టుడు, ఈటరాయని ఎవరు గెలిపించిండు, ఈటరాయని ఎవరు గెలిపించిండు? చేవెళ్ళ లోకల్ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేస్తుందా? అక్కడ ఆమె నిలబడితే అలా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోతాడు, రేవంత్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గెలవాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండు. అదేందా రంజిత్ రెడ్డిని అలా పెట్టి అక్కడే గెలవాలి. ఇదంతా కుట్ర. అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే కవిత బీఆర్ఎస్ నుంచి పక్కకు వస్తుంది, కాంగ్రెస్ లోకి వెళ్తుంది. రఘునందన్ రావు సరే వస్తే జాయిన్ చేసుకోమని ఎవడొద్దా? టీపీసీ కూడా రఘునందన్ నాకు అవసరం లేదు. అర్థమైందా? నా విశ్లేషణ నేను చెప్పిన. రఘునందన్ నేను ఎందుకు చెప్తా? ఆయన కాంగ్రెస్ కు పోతుండా, బీఆర్ఎస్ కు బీజేపీతోనే ఆట ఆడుతుండ అని చెప్పిన. రఘునందన్ కూడా రేవంత్ రెడ్డిని పొగుడుతుండు కదా, మరి ఇంకేమున్నది? రఘునందన్ పొగుడుతాడు, బండి సంజయ్ పొగుడుతాడు, కిషన్ రెడ్డి పొగుడుతాడు, ఈటరాయందర్ తిడతారు. ఇదంతా డ్రామా ఇది. అంటే ఇంత జరుగుతూ ఉంటే అటు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఏంటంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. బ్రదర్ నేను చెప్పేటి అని వాస్తవాలు కాబట్టి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అదేందా నేను చెప్పేటి నా వాస్తవం. ఇలా బీఆర్ఎస్ టోటల్ గా నష్టపోయింది. ఒక సందర్భంగా కేటీఆర్ కూడా జైలుకు పోవాలని చూసింది కార్ రేస్ లో, దాంట్లో అది ఈ కార్ రేస్ లో చూసింది. కాబట్టి అది జరగలేదు. ఇందులో ఏదో విధంగా వీళ్ళను బ్లేమ్ చేయాలి. వీళ్ళు బ్లేమ్ గానికి ఈమె బ్లేమ్, వాళ్ళ బ్లేమ్ డిఫరెంట్ కదా. ఈమె ఏకంగా దొరికిపోయింది రెడ్ హ్యాండ్. కాబట్టి
అవేం జరిగాయి. వాళ్ళు నోరు తెరుస్తుంది అంటే వాళ్ళకి అవకాశం లేదు మాట్లాడ. ఇవన్నీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? నేనంటే బయట ఉన్నా కాబట్టి మాట్లాడగలరు. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? కాబట్టి వాళ్ళు నోరు తెరుస్తలేదంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి వాళ్ళు అనలేకపోతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ అనేది వాయిదా పడుతూ వస్తా ఉంది. అంటే నిజంగా త్వరలో వచ్చే అవకాశం ఉందా అన్న? దీనికి సంబంధించి మళ్ళీ వాయిదా పడడం నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. అదేం పడతా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఇక మంత్రివర్గ విస్తరణ ఎక్కడ? ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇవ్వాలన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎట్లుంటది? కానీ అవన్నీ జరగని పనులుగా. అవన్నీ ఫుల్ స్టాప్. నేను చెప్పింది ఇక్కడి వరకు మాత్రం నా విశ్లేషణ ఇది ఒక కొంచెం ఎర్రర్ అటు ఉండొచ్చు కానీ 99.9% మాత్రం కరెక్ట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కవిత ఆ కంపెనీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఉందో దాని ద్వారా ఆడుతున్న నాటకమే అంటారు ఇదంతా. చివరిగా పెట్టిందబ్బా వాళ్ళు డ్రామా, పొలిటికల్ డ్రామా అని చెప్తున్నా. పొలిటికల్ డ్రామా అంతా రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుకోనికి వేస్తున్న ఎత్తులు కానీ అధిష్టానానికి అది దొరికిపోయింది. వాళ్ళు ఛాన్స్ లేదు చేస్తారు.